నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన వినతులను అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా నాణ్యతతో సకాలంలో పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ, సిపిఓ త్రినాథ్ ఇతర అధికారులతో కలిసి హాజరై కాకినాడ జిల్లా నలుమూలల నుండి మరియు ప్రజల నుండి వినతులను అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. బియ్యం కార్డు మంజూరు, పెన్షన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు, ఆన్లైన్లో నమోదు, రీసర్వే, ఆక్రమణలు తొలగింపు, డ్రైన్ కాలువలో పొడిక తొలగింపు, పారిశుద్ధ్యం వంటి అంశాలకు చెందిన మొత్తం 418 అర్జీలు అందాయని కలెక్టర్ తెలిపారు. సాక్షి బాగా అమ్మ ఉండండి లోపల అందరికీ నమస్కారం అండి. నా పేరు సయ్యద్ నూర్ రోజు బాషా అండి. మాకు టిట్కో ఇల్లు శాంక్షన్ 9 సంవత్సరాలు అవుతుందండి. ఈ 9 సంవత్సరాల్లో మున్సిపల్ ఆఫీస్కి ₹1,00,000 కట్టడం జరిగిందండి. ఆ తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత మాకు గత ప్రభుత్వం 3,60,000 లోన్ శాంక్షన్ చేయించింది. సో ఆ ప్రభుత్వం కూడా వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం. సో ఇప్పుడు కూడా మా అందరికీ కూడా ఎవరికి ఇల్లులు రావట్లేదు. అది రాకపోవడం కాకుండా మాకు ఏదైతే గత ప్రభుత్వం లోన్లు శాంక్షన్ చేసిందో ఈ టిట్కో హౌసింగ్ లబ్ధిదారులందరికీ కూడా వాళ్ళందరికీ కూడా బ్యాంకు నుంచి చాలా దారుణమైన హెరాస్మెంట్ వస్తుంది. ఈఎంఐలు కట్టడం. సో అందరూ కూడా ఇంటద్దిలే కట్టుకోవాలా, ఈఎంఐలే కట్టుకోవాలని చెప్పేసి అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఏమండి, దాని గురించి ఏంటంటే మేము కలెక్టర్ ఆఫీస్లోని అర్జీ అయితే పెట్టుకున్నామండి. సో ఈఎంఐల గురించి మాకు న్యాయం చేయండి. సో మాకు ఈ కూటమి ప్రభుత్వం అయితే జూన్ 12న అందరికీ ఇల్లు ఇచ్చేస్తాం, ఇల్లు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆ డేట్ను కూడా మాకు ఇచ్చుకోండి అని చెప్పేసి అర్జీ పెట్టుకోవడం జరిగింది. బాధితులు వచ్చేసి 904 మంది అండి. మొత్తం టిట్కో హౌస్ బాధితులందరూ డబ్బులు కట్టేసి ఇప్పటి వరకు మేము ఈఎంఐ కడుతూనే ఉన్నాం. నా పేరు బుర్రే ఉమా అండి. నేను టిట్కో హౌస్కి ఫస్ట్ పెద్ద సార్ ఉన్నప్పుడు 9 సంవత్సరం ముందు ₹1,00,000 కట్టామండి. ఆ ₹1,00,000 కట్టి తర్వాత ఈఎంఐ అదే బ్యాంక్ లోన్ కూడా వచ్చింది సార్. శాంక్షన్ కూడా ఇచ్చారు. మాకు ఇల్లు వచ్చేసిందని కూడా మమ్మల్ని పిలిచి పేపర్ కూడా ఇచ్చారు సార్, మీటింగ్ వేసి మీకు ఇల్లు ఇచ్చేసామని చెప్పి. తర్వాత చూసే కొన్ని రోజుల్లో మాకు ఇల్లు రాలేదు సార్. తర్వాత బ్యాంక్ నుంచి మాత్రం నెలకి కట్టమని చెప్పి ఎవ్రీ మంత్ టార్చర్ కట్టకపోతే డబ్బులు ఇంట్రెస్ట్ చేసేస్తున్నారు సార్. ఈ నెల వరకు కూడా కడుతున్నాం సార్. ఈ నెల వరకు కూడా ఇంట్రెస్ట్ కడుతూనే ఉన్నాం. 9 సంవత్సరాల నుంచి కడుతూనే ఉన్నాం. ఇంకా మాకు చాలా కష్టం. మా ఆయనకి పని లేదు, మా ఆయనకి యాక్సిడెంట్ అయిపోయింది. నేను ముసలిదాన్ని, మా ఆయన ముసలివాళ్ళు, మాకు పిల్లలు లేరు. కానీ ఎంత కష్టపడుతున్నాం. అక్కడెక్కడ వడ్డీకి తీసుకొచ్చి కడుతున్నాం సార్. మేము బయట వడ్డీకి తీసుకొచ్చి ఇక్కడ బ్యాంక్కి లోన్ కడుతున్నాం సార్. చాలా కష్టపడుతున్నాం సార్. మేము ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఇంకా కట్టుకోలేకపోతున్నాం.
మాకు ఇల్లు మీరు ఎలాగైనా ఇప్పుడు జూన్లో మాకు ఇచ్చేస్తే చాలా పుణ్యంగా ఉంటుంది. మేము ఇంటి అద్దె కట్టుకుని ఇంక మీద ఈఎంఐ కట్టలేదు, ఇంక మీద తాళం ఇస్తేనే మీకు కడతాం సార్. ఇంకా మీకు కట్టలేకపోతున్నాం సార్. మీరు బ్యాంకుకి కొంచెం మా గురించి మీరు చెప్పండి, టార్చర్ పెట్టొద్దని చెప్పండి సార్. బ్యాంకులో ఈఎంఐ కట్టలేకపోతున్నాం. ఎలాగైనా ఇల్లు జూన్కి నేను కాదు సార్, నాలాగా చాలా మంది కష్టపడుతున్నాం సార్. చాలా మంది అందరూ అండి, కొన్ని వేల మంది అండి. నేను ఇప్పుడు కాకినాడలో ఇల్లు రెడీగా ఉండి కూడా అది కూడా ఇవ్వట్లేదు సార్. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో ఉందండి, అది కూడా ఇవ్వలేదు. అది సగం ఉందండి, ఖాళీగానే ఉంది, అది ఇవ్వలేదు. ఇప్పుడు సెకండ్ ఫేజ్కి మార్చారు. మాకు ఫస్ట్ ఏలో వచ్చింది, నాకు F7లో వచ్చింది సార్. ఫస్ట్ శాంక్షన్ అయిపోయి తాళం ఇచ్చేస్తున్నానని రిజిస్ట్రేషన్ అన్నీ ఇచ్చేసారండి నా చేతిలో. మీకు ఇల్లు ఇచ్చేసానని పేపర్ ఇచ్చారండి. ఎమ్మెల్యే గారికి ఇచ్చి నాకు ఇచ్చారండి మీటింగ్ వేసి. ఈ తర్వాత వెనక్కి తీసుకున్నారు సార్. ఇప్పుడు వెనకాల స్టేజ్ ఇలా అని చెప్పారు సార్, బ్యాక్ స్టేజ్ అన్నారు. బ్యాక్ స్టేజ్ కూడా ఇంకా పని అవ్వలేదు సార్. అస్సలు ఖాళీ అక్కడ పని అవుతుంది అంటున్నారు కానీ వారం వెళ్ళి చూస్తున్నాం, ఏ పని అవ్వలేదు సార్. ఒక 10 మంది ఎవరో ఒకే ఒక గదిలో ఉన్నారు, కొంచెం సామాన్లు ఉన్నాయి, ఒకే ఒక రూమ్ మాత్రం అక్కడ జరుగుతుంది. అంటే మీరు ఎలాగైనా ఈ జూన్లో మాకు చాలా పుణ్యంగా ఉంటుంది సార్. ఎలాగైనా